ఈరోజు గుత్తి వంకాయ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందైతే ఒక కడాయి తీసుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని గల్లుప్పునైతే వేసుకోండి. కట్ చేసుకున్న వంకాయలను అయితే దాంట్లోనైతే వేసేసుకుందాము. సో అన్నీ కట్ చేసుకున్న అన్నీ అయితే ఇలాగనైతే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే పల్లీలతోనైతే చేస్తానండి. మరి మీరు ఎలాగో చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీలోనైతే వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత వెల్లుల్లి, చెక్క, లవంగాలు, కొద్దిగంత పసుపు, ఉప్పు, వాటర్ని అయితే యాడ్ చేసుకొని మిక్సీని అయితే పట్టేసుకుందాము. మంచిగా మెత్తగానైతే గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయలను అయితే తీసుకుందాము. అండ్ అలాగే వాటిని అయితే చూడండి ఇలానైతే పట్టుకోండి. అండ్ అలాగే వంకాయలని తీసుకొని ఒక్కొక్కటి వాటికి మసాలాని అయితే పట్టిద్దాము. ఇలానైతే పెట్టుకోండి. వంకాయలకు మసాలా అనేది ఇలా పెట్టండి. సో నేనైతే టోటల్గా పెట్టేశాను. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్ అయితే తీసుకున్నాం కదా, అవైతే కట్ చేసుకుందాము. చూడండి ఈ విధంగానైతే పొడుగులా పచ్చిమిర్చి ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత కడాయిని అయితే తీసుకుందాము. కడాయిని తీసుకున్న తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకుందాము. దాంట్లోనే కొద్దిగంత కరివేపాకును అయితే యాడ్ చేసుకుందాము. చూడండి మంచిగా ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కూడా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయలను అయితే కూడా యాడ్ చేసుకుందాము. దాంట్లోనే కొద్దిగంత సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని ఉడకనివ్వండి. చూడండి ఉడకనిచ్చాక దాంట్లోనే అల్లంని కూడా యాడ్ చేసుకుందాము. అల్లం అండ్ పసుపు మంచిగా పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాము. మిగిలిపోయిన మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక సో ఇంతే టేస్ట్కరమైన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.